అయ్యప్ప స్వామి జయంతి సందర్భంగా విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడు గ్రామంలో అయ్యప్ప స్వామివారి 19వ వార్షిక జన్మదినోత్సవాన్ని రామాలయంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అయ్యప్ప స్వామి పుట్టినరోజు సందర్భంగా కోడూరుపాడు గ్రామం నుంచి వీరవల్లి హైస్కూల్కు ప్రతిరోజూ నడుచుకుంటూ పాఠశాలకు వెళ్తున్న 5గురు విద్యార్థులను గుర్తించి వారికి 5 సైకిళ్లను అందజేశారు. చంద శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ చందు రమాదేవి దంపతులు దాతల సహకారంతో పాటు తమ సొంత నిధులతో ఈ సైకిళ్లను అందించారు. దాతలు చందు సాంబశివరావు గుంటూరు జిల్లా మంచల గ్రామం మునకాల తాతారావు, వక్కలగడ్డ నాగేశ్వరరావు ప్రోత్సాహంతో బాపులపాడు జెడ్పీటీసీ గంగాభవానీ, బాపులపాడు ఎంపీపీ ఎర్రగొల్ల నగేష్ ఆధ్వర్యంలో గురువారం విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చంద శ్రీనివాసరావు మాట్లాడుతూ దూరం ప్రయాణిస్తూ కష్టపడుతున్న విద్యార్థులు చదువుకు మరియు సమయానికి పాఠశాలకు చేరుకోవడంలో ఈ సైకిళ్లు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. అలాగే విద్యార్థులు మరింత ఉత్సాహంతో చదువులో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ గ్రామ పార్టీ ప్రెసిడెంట్ చందు శివ, పాలకేంద్రం మాజీ ప్రెసిడెంట్లు వాసన వెంకటనాగేశ్వరరావు, అంబటి శ్రీరంగారావు, ఇరదల సుధా, చందు వెంకట కృష్ణారావు, చందు రాము, ఆళ్ల పాండురంగారావు, గరికపాటి ప్రసాద్, కొప్పుల పూర్ణచంద్రరావు, నూకల మహేష్, అడపదేవుళ్లబాబు, గరికపాటి శివనారాయణ, ఆర్నపల్లి కిషోర్, తోట మధు గురుస్వామి, చిన్నాల మదన్మోహన్ గురుస్వామి, మంతెన గ్రామవాసి వెంకటేశ్వరరావు గురుస్వామి, ఈడపుగోళ్లు నాగరాజు గురుస్వామి, యమెన్పాలెం గ్రామానికి చెందిన పసుపులేటి ఏడుకొండలు గురుస్వామి, కంపసాని కొండ, నరేష్, ఆళ్లభాను, ఇరుదల నాగు, విజయ్ తదితరులతో పాటు అయ్యప్ప శివస్వామి మాలధారులు మరియు గ్రామ నలుమూలల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రం ఉత్తరా నక్షత్రం పాల్గొని మాసం అయ్యప్ప స్వామి నక్షత్రం ప్రకారంగా మేము క్యాలెండర్ ప్రకారంగా అయ్యప్ప స్వామి పూజ ఈ కోడూరుపాడు గ్రామంలో జరుపుతున్నాము. 18 సంవత్సరాల నిండి ఇది 19వ సంవత్సరం చేయటం జరిగినది పూజ. ఉదయం మా గ్రామం నుంచి కోడూరుపాడు గ్రామం నుంచి వీరవల్లి జిల్లా పరిషత్ స్కూల్ హై స్కూల్కి వెళ్ళటానికి 2 కిలోమీటర్ల సుమారుగా ఉంది. ఆ స్కూల్లో హై స్కూల్లో చదివే పిల్లలు, పేద పిల్లలు నడుచుకుంటా వెళ్తున్నారనేది నా దృష్టికి తెలిసి నా మిత్రుల్ని సంప్రదించాను. ఇలా మన ఊరు నుంచి పేద పిల్లలు 5-6 పిల్లలు ఇలా నడుచుకుంటా వెళ్తున్నారా, వాళ్ళకి ఏదన్నా సైకిల్ ఏర్పాటు చేద్దామని చెప్పని అడిగాను. అడిగితే వాళ్ళు అలాగే చేద్దామని చెప్పని అన్నారు. ఏ సమయంలో చేద్దాం అనుకుంటే ఈరోజు అయ్యప్ప స్వామి పుట్టినరోజు సందర్భంగా ఈ పేద పిల్లలకి సైకిళ్ళు ఇద్దామని చెప్పని మా గ్రామం నుంచి పెద్ద ఆయన వక్కలగడ్డ నాగేశ్వరరావు గారు అని హైదరాబాద్లో జాబు నిమిత్తంగా వెళ్ళి అక్కడే సెటిల్ అయ్యారు. ఆ అన్నయ్య గారు నేను చేసే పూజా కార్యక్రమంలో ప్రతి ఏటా నాకు సహకరిస్తారు. ఆ సహకరించేది ఈరోజు ఈ సైకిల్ రూపంగా ఆయన ఇవ్వటం జరిగింది. తర్వాత మా అన్నయ్య చందు సాంబశివరావు గారు మంచాల గ్రామంలో చందు సాంబశివరావు గారు కూడా మంచి ఆయన ఏరియాలో బాగా సర్వీస్ చేస్తాడు పేదలకి. ఆయన కూడా తమ్ముడు నేను కూడా సైకిల్ ఇస్తానని చెప్పని ఆయన కూడా అనటం జరిగింది. అలాగే నా మిత్రుడు చిన్నప్పుడు మేమిద్దరం కలిసి చదువుకున్న తాతారావు అని ఈ గ్రామం నుంచి వెళ్ళి మైసూరులో సెటిల్ అయ్యాడు. అతను కూడా నేను కూడా సైకిల్ ఇస్తానని చెప్పని అతను కూడా అనటం జరిగింది. అలా నాగేశ్వరరావు గారు, సాంబశివరావు గారు, తాతారావు గారు సహకారంతో నా సహకారంతో కలిపి 5 సైకిళ్ళు ఏర్పాటు చేసి ఈ పేద పిల్లలకి ఇవ్వటం జరిగింది. ఇలాగే ఇంకా వీళ్ళు ఉన్నతమైన చదువులు చదువుకుని మంచిగా చదువుకుని ఇంకా ఎవరన్నా పేద పిల్లలు నాకు మళ్ళీ ఇంకా సహాయం చేసేవాళ్ళు కూడా పేద పిల్లలు చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా చేయమని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మా గ్రామంలో జిల్లా పరిషత్ స్కూల్ లేదు, 2 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. కాబట్టి ఆ పిల్లలకి ఆ ఇసురుబాటు కలిగితే అందరూ సైకిళ్ళు కొనుక్కునే శక్తి లేనివాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా ఇది ఏర్పాటు చేయటం మంచి జరుగుద్ది. వాళ్ళు చదువుకోవడానికి కూడా టైం కలిసి వస్తుంది. నడుచుకుంటా వెళ్ళాలంటే కొంత టైం నడక కేటాయించాల్సి వస్తుంది. కాబట్టి ఈ సైకిల్ ఎక్కి వెళ్ళటం వల్ల తొందరగా స్కూల్కి వెళ్ళగలుగుతారు. కాబట్టి వాళ్ళు ఇంకా చదువులో ముందంజలో ఉండటానికి ఇది తోడుగా ఉంటుందని చెప్పని నా ఆలోచనతో నేను ఈ పని చేస్తున్నాను. స్వామియే శరణం అయ్యప్ప.